మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 15. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యి ఒక బనానా జ్యూస్ అయితే తాగి డే అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఎగ్ దోశ అయితే వేసుకుని తిన్నా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా జిమ్కి అయితే వచ్చేసా. ఈరోజు మనది లెగ్ డే. ఫస్ట్ అయితే వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ వేరియేషన్ స్టార్టింగ్ విత్ లంజెస్ అయిపోయిన తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ కూడా చేశాను. సో క్వాడ్స్కి టోటల్ 2 వేరియేషన్స్ అయితే చేశాను. ఇంకా థర్డ్ వేరియేషన్ హ్యామ్స్ట్రింగ్స్కి లెగ్ కర్ల్స్ అయితే చేశాను. ఫోర్త్ వేరియేషన్ గ్లూట్స్కి టోటల్ 4 వేరియేషన్స్ అనమాట. ఈచ్ వేరియేషన్కి 3 సెట్స్ అయితే చేశాను. ఇంకా లాస్ట్ వేరియేషన్ కాఫ్ రైజెస్ అనమాట. దీనికి 2 సెట్స్ అయితే చేశాను. ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా రూమ్కి వచ్చాక ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేశా. కొద్దిసేపు ఆగి ప్యారలల్గా కుకింగ్ కూడా స్టార్ట్ చేశా. ఈరోజు పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ పాలకూర పప్పు చేసుకుందాం అనుకున్నా, బట్ టొమాటోస్ లేవు. సో అందుకని చెప్పని ఇంకా పాలకూర ఫ్రై చేసుకున్నా. ఇంక ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ అయితే వచ్చాను. వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫ్లాట్ దగ్గరలోనే ఎవ్రీ సాటర్డే మార్కెట్ అయితే పెడతారు. సో మోస్ట్లీ వీక్కి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ ఒకటేసారి ఇక్కడ తెచ్చేసుకుంటాను నేను. ఇంక ఫస్ట్ అయితే టొమాటోస్ 1 kg అయితే తీసుకున్నా. ఆల్మోస్ట్ 1 వీక్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక 200 grams గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నా. బెండకాయలు ఒక 1/4 kg అయితే తీసుకున్నా. అండ్ చిక్కుడుకాయలు తీసుకుందామని చెప్పని బెండకాయలను ఎలా చెక్ చేస్తాం అలాగే చిక్కుడుకాయలు చెక్ చేస్తుంటే ఆమె నవ్వుతూ అలా చూడకూడదమ్మా, ఇలా మొత్తం ఓపెన్ చేసి చూడాలి అని చెప్పని చూపిస్తున్నారు. ఇంకా అన్నీ తీసుకొని మన ఫేవరెట్ మునక్కాయ తీసుకోకుండా అంటే ఎలాగా? వీక్లో ఖచ్చితంగా వన్స్ అన్నా నాకు మునక్కాయ లేనిదే కష్టం. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యి ఇన్ని డేస్ అయినా ఇప్పటివరకు మ్యాంగో తినలేదు. సో ఒక 2 kgs మ్యాంగోస్ అయితే తీసుకున్నా. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంటే వాటర్ మిలన్స్ అయితే కనిపించినాయి, మంచిగా బాగున్నాయి. సో ఇంకా వాటర్ మిలన్స్ కూడా ఒక 2 kgs అయితే తీసుకున్నా. ఇంక రూమ్కి వచ్చాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కూర్చుని డిన్నర్ చేద్దామని ఆలోచిస్తుంటే ఎగ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఈ టైంలో ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పని మార్నింగ్ చేసుకున్న పాలకూర ఫ్రై ఉంటే అదైతే తీసుకుని తినేసి డే అయితే ఇంతటితో ఎండ్ చేశాను.